హలో అండి. ఈరోజు నారద మహర్షి జయంతి సందర్భంగా కొన్ని విషయాల్ని క్లుప్తంగా వివరిస్తున్నాను. నారద మహర్షి పేరులోనే ఆయన ఒక గొప్ప ఋషి అని మనకు తెలుస్తుంది. రామాయణం, మహాభారతం, భాగవతాది గ్రంథాలు వెలువడ్డానికి కారణమైనటువంటి వాడు నారద మహర్షి. శ్రీమన్నారాయణుని మీద ఆయనకు అపరిమితమైన భక్తి. ఆయన భక్తికి నిదర్శనంగా నారద మహర్షి పేరుతోటే నారద భక్తి సూత్రాలు వెలువడ్డాయి. త్రిలోక సంచారం చేస్తూ ఎప్పుడూ శ్రీమన్నారాయణ మంత్రాన్ని విడువక జపిస్తూ ఉంటాడు. నారద మహర్షి కలహాలు పెట్టినట్లు అనిపించినా అవి మనుషులలో ఉండే అజ్ఞానాన్ని పోగొట్టి అహంకారాన్ని అణచడానికి, జ్ఞానకాంతిని నింపడానికి, లోక కళ్యాణానికి ఉపయోగపడతాయి. ఉదాహరణకి శ్రీకృష్ణ తులాభారం కథలో రుక్మిణీదేవి యొక్క అనన్య భక్తి, సత్యభామ యొక్క అహంకారము, గర్వము లోకానికి ప్రకటితం చేయడం జరిగింది. ఆయన ఆ రోజుల్లో గొప్ప వార్తాహరుడుగా కూడా మనం భావించవచ్చు. అలాంటి గొప్ప భక్తిపరాయణుని స్మరించుకోవడం మనందరూ అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే అండి, బాయ్ అండి.